ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా సీఎం రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ధరణి కష్టాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి భూ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. అనేక సార్లు వివిధ రాష్ట్రాలలో పర్యటించి అక్కడ రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా ఒక్కసారి నేను మాట్లాడటం అయిపోయిన తర్వాత మీరు మాట్లాడతారు కానీ చెప్పండి. ఓన్లీ సబ్మిషన్. మన రూల్స్ బుక్ ప్రకారంగా ఇంత ఇంపార్టెంట్ బిల్లు మీరు రూల్ సస్పెండ్ చేసి బిల్లు ప్రవేశపెట్టిండ్రు. ఇప్పుడే బిల్లు మీద డిస్కషన్ అంటే బిల్లు కాపీయే మా చేతికి రాకుండా మేము ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మాట్లాడాలి సార్. ఒకటి మన బీఏసీలో ఏం మొన్న మాట్లాడుకున్నాం సార్, బీఏసీ మినిట్స్ కూడా మాకు ఈ నిమిషానికి చేతికి రాలే. బీఏసీ మినిట్స్ రావు, అసలు ఏ బిల్లు ఎప్పుడు పెడతారో తెలియదు. మీ ఇష్టం ఉన్నప్పుడు రూల్ సస్పెండ్ చేసి బిల్లు టేబుల్ మీద పెట్టి ఇప్పుడే మాట్లాడండి అంటే అసలు బిల్లే మా చేతికి రాకుండా బిల్లును మేము చదవకుండా ప్రతిపక్షం ఎట్లా పాల్గొంటుంది? మన రూల్ పొజిషన్ అసెంబ్లీ ఏం చెప్తుందంటే ఏ బిల్ అయినా సరే ముందు రోజు ప్రవేశపెట్టి సభ్యులు ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే వచ్చి మాట్లాడాలి. మనకు అసెంబ్లీ ఇంకా 2-3 రోజులని నడుపుతారు కదా మీరు. ఓకే, మంత్రి గారిని మాట్లాడమనండి, వీ విల్ కమ్ ప్రిపేర్డ్. ఈ బిల్లు మీద మంచి సూచనలు ఇస్తాం, డిస్కస్ చేద్దాం, మంచి అయింది చెడైంది మేము మాట్లాడదాం. దయచేసి టైం ఇవ్వాలని మీ ద్వారా కోరుతున్నాం. డెఫినెట్లీ అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు హరీష్ రావు గారు బీఎస్సీకి సంబంధించిన సమాచారం ప్రతి గౌరవ సభ్యులకు మరి లెజిస్లేచర్ సెక్రటరియట్ సంబంధించి పెట్టడం జరిగింది అధ్యక్ష. రెండవది ఎజెండాలో బిల్స్కు సంబంధించిన అంశం పెట్టడం జరిగింది. సరే, వారు అడుగుతూ ఉన్నారు సమయం కావాలని. ఆబ్జెక్టివ్ చెప్పిన తర్వాత సమయం అదే కాదు, డెఫినెట్లీ ఆబ్జెక్టివ్ వారు బ్రాడ్గా ఆబ్జెక్టివ్ భూభారతికి సంబంధించి చెప్పా తర్వాత మరొక విరామం ఇవ్వండి అధ్యక్ష. విరామం ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి కన్వీన్ చేయండి అధ్యక్ష. తిరిగి చేసి మరి పూర్తి స్థాయిలో బిల్లు పరంగా చర్చ చేసే కార్యక్రమం చేయండి అధ్యక్ష. మాకేం అభ్యంతరం లేదు.